నమస్తే, దిస్ ఈజ్ అడ్వకేట్ అశోక్. ధర్మ పరిరక్షణ అనే ట్యాగ్ లైన్ వేసుకుని శ్రీనివాస్ అనే వ్యక్తి అలియాస్ లేడీ అఘోరి ఎక్కడ పడితే అక్కడ బేభత్సం సృష్టిస్తున్నాడు. పోలీసుల మీద అటాక్ చేస్తాడు. ద గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బూతులు తిడతాడు. నన్ను ఎవరు ఏం పేకలేరు, ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసులు పెట్టుకోండి అంటాడు. ప్రత్యేక పూజల పేరుతో లక్షల రూపాయలు అనేక మంది దగ్గర దోచుకున్నాడు. ఇందులో ఒకరు కేసు ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు జైలుకి వెళ్తున్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, నన్ను ఎవరు ఏం పేకలేరు అన్న వ్యక్తి చట్టం తన పని తాను చేసుకుంటుంది, నేను చట్టానికి సహకరిస్తానని ఇప్పుడు అంటున్నాడు. సో ఈ విషయం తెలియగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, జైలుకి వెళ్తున్నాడని తెలియగానే. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరం. ధర్మ పరిరక్షణ అనే ట్యాగ్ లైన్ వేసుకుని మతాల మధ్య చిచ్చులు పెడుతూ పబ్లిసిటీ కోసం, ఫేమస్ అవడం కోసం ఎక్కడ పడితే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న ఇలాంటి వ్యక్తులను సమాజం అస్సలు సహించకూడదు. ఇప్పుడు జైలుకు వెళ్ళాడు, బెయిల్ పెట్టుకుని మళ్ళీ బయటకు రావచ్చు. కానీ ఇంకా మోసపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా లైన్ కేసెస్ ఫైల్ చేస్తారు. లేదా అంబేద్కర్ గారు లాంటి గొప్ప వ్యక్తులను తిట్టినందుకు, పోలీసుల మీద అటాక్స్ చేస్తున్నందుకు కోర్టు సువమోటోగా కేసులు తీసుకునే అవకాశం ఉంది. పోలీసులు కూడా సువమోటోగా కేసు బుక్ చేయొచ్చు. అలాగే నాలాంటి అడ్వకేట్స్ కానీ, లాయర్లు కానీ ఎవరైనా లీగల్గా ప్రొసీడ్ అయితే ఇంకా ఇబ్బందులు పాలవుతాడు. సో ఓవరాల్గా ఈ వ్యక్తి జైలుకు వెళ్ళడం మంచి విషయమే అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.